అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్ల గురించి పెద్దగా గొప్పగా ఆయన కీచిలీయటం, వడ్డీ ఎంగటప్పని మరి ఇంట్లో మా తండ్రి గారు చదువుకున్నారు, మా తండ్రి ముఖ్యమంత్రి అయినాడు, మేము వడ్డర్లకి రుణం తీర్చుకుంటానని జగన్మోహన్ రెడ్డి గొప్పగా మరి ప్రసంగాలు ఇస్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా తలుచుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. దాదాపుగా 2500 మంది పిల్లలకు అదే స్కూల్లో వెంకటప్ప పులివెందులలో చదువులు అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువు. ఇవాళ పులివెందుల మొత్తం నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ 10th క్లాస్ పాస్ ఎక్కడ జరిగింది అంటే అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్స్ లోనే బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి ఇవాళ ఆ స్కూల్. ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ కులాల్ని ఆ కులాల్ని మొబ్బు కప్పి మోసం చేస్తున్నాడు. దీని భాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నే చూసాం 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఓటర్ల మీద ఏ విధంగా ఆయన వైఖరి ఉందంటే, ఓటర్లు ఎక్కడ కానీ ఎదగకూడదు రాజకీయంగా అనే దాన్ని పసిగట్టి ఆయన ఈరోజు మరి ఓటర్లని అతి దారుణంగా ఓటర్ల ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆయన ఈరోజు ప్రసంగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నేను చిత్తశుద్ధి ఉంటే నువ్వు వడ్డీ ఎంగటప్ప అనే ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా 500 మంది పిల్లోల్ని చదివిస్తున్నానంటున్నావు. దానికి చైర్మన్ ఎవరిని పెట్టాలి? భారత్ రెడ్డి మీ సతీమణి ఆ స్కూల్కు మరి ట్రస్ట్కి చైర్మన్ ఎవరు? వైఎస్ భారత్ రెడ్డి. నీకు వడ్డీ వెంకటమ్మ కుటుంబం మీద కానీ వడ్డెర జాతి మీద ఉంటే వాళ్ళ అనుచరులు ఉన్నారు, వడ్డీ వెంకటప్ప మనవళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఆ ట్రస్ట్ పేరు వాళ్ళ మీద పెట్టచ్చు కదా. ఆ ఎండి వాళ్ళని నియమించవచ్చు కదా. ఊరిక పేరుకు ఆ విగ్రహాలు అక్కడ పెట్టి వెంకటప్ప మరి పేరు తీసుకొచ్చి వడ్డర్ని మొబ్బు కప్పి మోసం చేయాలంటున్నారు. వడ్డర జాతికి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా వడ్డర జాతి బిడ్డలకు, వడ్డీలు వడ్డీ రాజులకు, వడ్డీలకి వడ్డీ బోయిళ్ళకి అందరం కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మోసపోరు హామీలు నమ్మద్దండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, మరి నేను ముఖ్యమంత్రి కావడానికి వడ్డీ వెంకటప్పని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విజయవాడ సభలో, తిరుపతి మహాసభలో వడ్డర్ల రుణం తీర్చుకుంటానని 500 కోట్లు కేటాయించి క్వారీలలో కానీ కాంట్రాక్ట్ పనులలో కానీ వడ్డర్లకి మరి ఎక్కువ శాతం కేటాయించి వాళ్ళు రుణం తీర్చుకుంటారని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేవలం మేము కొట్లాడితే 50 లక్షలు మాత్రమే ఫెడరేషన్కి ఇచ్చి చేతులు దొలుపుకున్నాడు. ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా వడ్డర్లని మోసం చేయడానికి 2024 ఎన్నికల్లో వడ్డర్లని ఓట్లు ఆకట్టుకోవడానికే ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి దీని అలర్ట్గా ఉండండి. ఇప్పటికే చూడండి, మన జాతిని ఎదగకూడదని గత గవర్నమెంట్లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేము డైరెక్ట్లో చైర్మన్ అంతా కలిసి మా కులం గజెట్లోగా లేనప్పటికీ మన ఏదైతే అమరావతి గజెట్లో లేకుంటే ఎంపీ గల్లా జయదేవ్ గారు ఏదైతే పార్లమెంట్లో లేవనెత్తి మా అమరావతి ఎక్కడున్నదో నిగ్గుదేల్చండి అప్పుడు గజెట్లో పెట్టి అమరావతి అని ఆ రోజు పార్లమెంటు తీర్మానం చేసింది. అదేవిధంగా మా వడ్డర్లు వడ్డీ బోయిళ్ళు ఒడియా రాజులు అందరూ ఒకటే. మేము గజెట్లో ఉండాలంటే గతంలో తెలుగుదేశం పార్టీ గజెట్లో పెట్టి
వడ్డెర్లు కూడా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలో ఉండారు. వీళ్ళక్కడ ఈ ఎన్ని కులాలు కలిపి ఒకటని ఆ రోజు జీవో ఇస్తే ఆ జీవో కూడా ఇస్తాను జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు మళ్ళా కొత్త జీవో తీసుకొచ్చి వడ్డర్ని విభజించి పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్లు అంతా కలిసి నీ పార్టీని కాలగర్భంలో కలుపుతారని కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తా. జగన్మోహన్ రెడ్డి మనం రాజకీయంగా ఎదగనీయకుండా తొక్కి పెడుతున్నాడు, అనిసి వేస్తున్నాడు. దాని భాగంగానే మన జనాలు ఈ రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగి ఉండాలంటే కేవలం 1,80,000 మాత్రమే జగన్మోహన్ రెడ్డి లెక్కాచారాలు చూపిస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అందరూ కూడా గమనించాలా. మీరు కూడా దీన్ని నిగ్గుదేల్చడానికి మాతో మనం అంతా పార్టీలకు అతీతంగా మనం పోరాడడానికి ముందుకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సోదరులకి నేను పిలుపునిస్తున్నానని కూడా తెలియజేస్తున్నా. కులానికి అన్యాయం జరుగుతున్నది. దేవల్ల మురళికో ఇంకోహడికో కాదు, మన జాతికి, మన జాతి బిడ్డలకు, మన జాతి బిడ్డల్ని రాజకీయంగా ఎదగడానికి తొక్కడానికే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. నిన్న జీవో ఇచ్చాడని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎవరికి ఇది ఎందుకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న చూసాం మేము. చూడండి ఈ గజెట్లో ఈ జీవోలో ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన కులాన్ని చూడండి అండర్లైన్లో పెట్టాం. వడ్డీ రాజులు, ఒడియా వీళ్ళంతా కూడా సపరేట్ అని మన విభజించి మన కులాన్ని పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా కూడా బుద్ధి చెప్పి మనం అందరూ వడ్డీలు, వడ్డీబోయిలు, ఒడియా రాజులు, వడ్డీలు, వడ్డెర అంతా కలిపి ఒకటే మనము. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయంగా పాలించడానికి మన కులాన్ని టికెట్లు ఇవ్వకుండా అడ్డుకునేదానికే ఈ విధంగా మరి దొంగ జీవోలు ఇచ్చి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన కులాన్ని ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా తీస్తున్నారు. కాబట్టి నేను వడ్డెర జాతి బిడ్డలకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా. అందుకని దయచేసి మనం రాష్ట్రంలో ఉన్న వడ్డెర సోదరులారా, చైర్మన్లు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, వడ్డీల చైర్మన్, మరి మిగతా డైరెక్టర్లు అంతా కూడా అలర్ట్ కావాలా. మన యొక్క ఓటర్ జనాన్ని మరి ఈరోజు భూస్థాపం చేయడానికి శ్రీకారం చుట్టి జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే ఈ జీవో రద్దు చేసి గత గవర్నమెంట్ మరి గజెట్లో ఏ విధంగా వడ్డీ బోయిళ్ళు, ఒడియా రాజులు, వడ్డీలు, వడ్డీ బోయిళ్ళు అంతా ఒకటే అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీరు వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాలుపు బలపం కట్టుకొని కూడా పర్యటించి నీ అవినీతిని, నీ అరాచకాల్ని ఏ విధంగా ఎంగటప్ప ఇంట్లో మీ తండ్రి గారు చదివి ఏ విధంగా వడ్డర్లని ఎంగటప్ప ఇంటి కుటుంబాలని ఏ విధంగా మోసం చేసినారో అదే విధంగా కూడా ఈ పొద్దు వడ్డర్లందరినీ కూడా మోసం చేయాలని నువ్వు ఒక్క జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. దీని ప్రజల దృష్టికి తీసుకుని పోయి కూడా మా కులానికి న్యాయం జరగడానికి పోరాడతామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.